అన్యాయాన్ని అరికట్టడానికి దౌలతాబాద్ కానీ రాయపూల్ కానీ సిద్దిపేట కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్టీ మరియు మాలా మహనాడుకు సంబంధించినటువంటి అగ్రకులాలు ఏదైతే మా ఎస్సీల మీద దౌర్జన్యంగా దాడి చేసి ఇలా అంబేద్కర్నే అవమానించినటువంటి అగ్రకులాన్ని అణిచివేయడానికి ఈరోజు మా యువత అంతా ముందుకు కథం తొక్కడం జరిగింది. దానికి తోడుగా ఈరోజు జరిగినటువంటి గువ్వలేగిలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీల పైన ఒక కుట్ర మోపి ఆ ఎస్సీలను ముందుకు రానియొద్దు, వాళ్ళు కనుక వస్తే మమ్మల్ని ఎక్కడో ఏమో చేస్తారని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఎస్సీలో ఉన్నటువంటి ఆ 20 కుటుంబాల పైన ముక్కుముడిగా దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానికి తోడుగా ఈరోజు మా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల యువకులం ఈరోజు దళిత సంఘాల పక్షాన మేమందరం కూడా ఆ గ్రామాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంలో అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలపైన మేము కూర్చొని సిపి గారి ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులను పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఈరోజు ఆ సమస్య పరిష్కారానికి 2 రోజులు వాయిదా వేయడం జరిగింది. అది ఆ గ్రామ సర్పంచి అక్కడ ఉన్నటువంటి వైస్ ఎంపీపీ మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారి కుల సంఘాల ఆధ్వర్యంలో 2 రోజులు వాయిదా వేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఆ గ్రామ కంఠంలో ఉన్నటువంటి ల్యాండ్కు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఒక పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి 2 రోజులు టైంతో పాటుగా అక్కడ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఆ విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడున్న కుల సంఘాలు మొత్తం కలిసి ఆ యొక్క మా కులాలపైన దాడి చేసి వాళ్ళని ఒక అనగారికి ఒక అణచివేతకు గురి చేయాలి. వాళ్ళ మీద ఏదో రకంగా మనం ఒక ముక్కుముడిని తరచిస్తే కానీ అక్కడున్నటువంటి ఆ గ్రామ ప్రజలు ఒక ఆవేదన గురి చెంది ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టనివ్వద్దు అనే దురుద్దేశం అక్కడ కనబడుతుంది. ఖబర్దార్, మళ్ళొకసారి చెప్తున్నాము, మేము దళిత యువకులం ఉన్నాము, దళిత నాయకులం ఉన్నాము. మా అంబేద్కర్ కానీ అవగాహన జరిగితే మేము ఊకోలేము. ఎందుకంటే ఇలా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం ఉన్నాము. ఒక వార్డు మెంబర్ నుంచి దేశ ప్రధాని వరకు ఇలా రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలంటే ఇలా అంబేద్కర్కి అవగాహన జరగొద్దు. ఆ అవమానమే కనుక జరిగిందంటే మేము ఒక దళిత సైనికులుగా ఉండి, ఒక వారధిగా ఉండి, ఒక శ్రేణిగా ఉండి మేము ఖచ్చితంగా ఆ యొక్క అవమానాన్ని ఖండించడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి మా దళితుల మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మేము అందరం అండగా ఉంటామని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మా పెద్ద ఎత్తున యువకులందరూ వచ్చినందుకు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి ఆ ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. మేము అందరం కూడా ప్రతి గ్రామం నుంచి ఒక 100 నుంచి 50 మందిని తరలించి మొత్తం జై భీమ్ అనే నిదానాన్ని ఆ ఊర్లో పాటిగా ఒక జెండాను ఆవిష్కరించి మేము ఆ ఊరికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము కోరుకుంటాం. ఇదే కనుక కంటిన్యూ చేయకపోతే ఇక నుంచి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనే విధానాన్ని కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపు జరగబోయే పరిణామం ఇట్లా అట్లా ఉంటుంది. మనం అందరం గట్టిగా ఉంటేనే ఈ యొక్క అన్ని విషయాలపైన మనకు అవగాహన రావాలి. అసలు తప్పెక్కడ జరుగుతుంది, అగ్రకులం అంటే ఏంది, ఇలా అంబేద్కర్ కనుక లేకపోతే ఇలా మనకి ఏముండేది, ఏం లేకపోయి ఇలా చదువుకున్న చదువునే అన్యాయాన్ని పక్కకు పెట్టి వాళ్ళు కనుక ఒక అవమానానికి గురి చేసినటువంటి ఈ యొక్క నీచకులను మనం ఖచ్చితంగా పాతర పెట్టాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్న మా యువకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నా. జై భీమ్.